దుత్తలూరు మండలం పాపంపల్లిలో అధికారులు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వివిధ భూ సమస్యలపై ప్రజలు తహసీల్దార్ నాగరాజుకు అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. మండలంలోని 17 రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సదస్సులో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆదమ్మ, సర్వేయర్ శివ, విఆర్ఓ రమేష్, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు. అన్ని పిటిషన్లు ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ ఏర్పాటైన ప్రజాప్రభుత్వానికి మీరు ఏ మంచినైతే కోరుకుని ఆశీర్వదించారో దానిని నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజల యొక్క ఆంక్షలు తీర్చడం కోసమే ఈ యొక్క సందేశాన్ని మీకు అందరూ కూడా వినిపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. కనుక ఈ యొక్క సమస్యలు, మనకు భూమికి సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిని మనం పరిష్కరించుకునేదానికి ఈ యొక్క రెవెన్యూ సదస్సులు అనేది నిర్వహించబడ్డాయి. ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్లో అధికారులే మీ గ్రామానికి వచ్చారు. కనుక మీ సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిని 1 by 1 తీసుకొచ్చినట్లయితే వాటిని మనం పరిష్కరించగలుగుతుంది. ఇక్కడే పరిష్కరిస్తాము. లేని పక్షంలో దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో దానికి సంబంధించిన మనకు నియమం తర్వాత మీ దగ్గర నేను అర్జీలు తీసుకుంటాను. కనుక ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశాన్ని అందరూ కూడా విన్నాం.